తెలంగాణలో కలిసి పనిచేస్తాం. దావోస్ వేదికగా పలు అంతర్జాతీయ సంస్థల హామీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందంతో సంస్థల ప్రతినిధుల భేటీలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో భాగస్వామ్యానికి రాయల్ ఫిలిప్స్ ఆసక్తి. హైదరాబాద్ లో నాలెడ్జ్ హబ్ ఏర్పాటుపై చర్చ. ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ చైర్మన్ తో సీఎం భేటీ. ట్రాఫిక్, సైబర్ సెక్యూరిటీ స్టార్టప్లపై గూగుల్ ఆసక్తి. జీసీసీ ఏర్పాటుకు పరిశీలిస్తామని యూనిలివర్. ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి పనిచేస్తామన్న యుఏఈ. స్కిల్ వర్సిటీతో భాగస్వామ్యానికి సౌదీ సంస్థ ఆసక్తి. ఏఐతో మెరుగైన పౌర సేవలు అంటూ చూస్తా ఉన్నాం. సో ఈ దావోస్ అనేదే పెద్ద అంబకు రాసి పెట్టుకోండి. దావోస్ అనేదే పెద్ద పబ్లిసిటీ స్టంట్. అది కేటీఆర్ చేసిన పబ్లిసిటీ, రేవంత్ చేసిన పబ్లిసిటీ. వీళ్ళు దావోస్ పేరిట ప్రతి సంవత్సరం ఇటు దావోస్కి వెళ్ళి అక్కడి నుంచి ఒక వారం రోజులు కనబడరండి. ఈవెన్ కేటీఆర్ అయినా అదే పరిస్థితి, ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ దోచుకున్న బ్లాక్ మనీని తీసుకుపోయి విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి మాత్రమే ఈ యొక్క దావోస్ను వాడుకుంటారు తప్ప ఏమి లేదు. పాపం అమాయకుడు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా మంచి కళాకారుడే. రేవంత్ మించిన కళాకారుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సో ఇప్పుడు మంచి సూటు బూట్ వేసుకొని పోయిరు వీళ్ళంతా. అక్కడ ఏంటంటే పెట్టుబడులు పెడతారు పెద్ద ఎత్తున. ఈరోజు నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నాను మిత్రులారా, ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇక్కడ. సో ఇక్కడ రేవంత్ రెడ్డి పోయిండు ఎక్కడికి, దావోస్కి. ఇంకొక కీలకమైనటువంటి ఏఐసిసి నాయకుడు కూడా ఈరోజు ఒక ప్లేస్కి వెళ్ళిండు. వీళ్ళంతా కలిసి ఈ దావోస్ అయిపోయిన తర్వాత ఒక దగ్గర కలవబోతున్నారు. అర్థమైంది కదా. ఈ యుఎస్కి వెళ్తున్నాడు. యుఎస్కి వెళ్ళే అసలు ఆయన విద్యార్థిగా 4 రోజులు హార్వర్డ్ యూనివర్సిటీ అంటారు కదా, హార్వర్డ్ యూనివర్సిటీ లేదు, తొక్కలేదు, తోటకూరలేదు, అంత ఉత్త అంబకు ముచ్చటది. కేవలం అక్కడ ఒక పెద్ద డీల్ ఏదన్నా జరగబోతుందా దానికోసం ఢిల్లీ నుంచి కీలక నాయకుడు ఒకరు వెళ్ళినారు యుఎస్కి. ఇప్పుడు ఈయన కూడా యుఎస్కి వెళ్తున్నాడు. సో అక్కడంతా ఏదో జరుగుతూ ఉంది, మొత్తం కథాకమేష్ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇది పేర్లతో సహా నేను చెప్పొచ్చు, పేర్లతో సహా నేను చెప్తా క్లియర్గా. సో ఇదంతా దావోస్ అనేదే ఒక పబ్లిసిటీ స్టంటు, షో ఆఫ్ అంతే. దీంతో తెలంగాణకు వచ్చే ప్రయోజనం శూన్యం. ఇంకా దానికి పైగా తెలంగాణ ప్రజలు కట్టినటువంటి ట్యాక్సులతో వీళ్ళందరూ కూడా ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుని ఆడ జల్సాలు చేస్తూ ఒక టూర్కి కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు వీళ్ళంతా. తెలంగాణ పేద ప్రజలకి ఏమో ఏమైనా ఇబ్బంది కలిగితే వాళ్ళకి ఏమైనా సాయం చేద్దామంటే మన దగ్గర డబ్బులు లేవని చెప్పేసి తప్పించుకుంటూ ఉంటారు. కానీ దావోస్కు, అమెరికాకు, దుబాయ్కి వెళ్ళి అక్కడ జల్సాలు చేయడానికి మాత్రం మన తెలంగాణ ప్రజల డబ్బు మాత్రం బోలెడు అంతుంటుంది వాళ్ళ దగ్గర.